50 ఏళ్లుగా తాము నివాసం ఉంటున్న తమ సొంత ఇంటిపై కొందరు వ్యక్తులు కన్నేసి తమ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రక్షణ కల్పించి ఆదుకోవాలని పిఠాపురం మహారాజా మేనకోళ్లైన వినపాల చంద్రలేఖ వేడుకుంటున్నారు. ఈ విషయమై పిఠాపురం పాడా కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విన్నపాల చంద్రలేఖ కలిసి తన సమస్యను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విన్నపాల చంద్రలేఖ విన్నపాల ద్వారా మీడియాతో మాట్లాడారు. మేము అనుభవిస్తున్నాం అంతే, మేమేమి ఇంత ప్రెసర్ అమ్ముకోలేదు చేయలేదు, జాగ్రత్త పెట్టుకుని చూసుకుంటున్నాం. అని నా పిల్లల్ని పెట్టుకుని చూసుకుంటున్నాను. నా పిల్లలు చదువుకుంటున్నారు. అది చదువుకుంటుంటే మరి ఇలాగే పోతుంటుంటే మేమేం చేయగలం అండి? అంత కష్టం పెట్టేస్తే మాకేమి ఇంకా ఇతర ఎక్కడ మేము ఆస్తులు గట్టా మేము ఎవరిని తీసుకోలేదు. మా ఆస్తే మేము బాగు చేసుకుంటున్నాం. మాదే మేము జాగ్రత్త పెట్టుకున్నాం. ఎవరిని మీరు ఇవ్వండి అని మేము అడగలేదు. దాంతో బతుకుతున్నాం మేము. గతంలోనూ ఇలా చేస్తున్నారని మేము పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చామండి. ఇస్తే ఆయన ఎవరినెవరినో పంపిస్తే మేము ఇంకా మీ జోలికి రారమ్మా, భయపడకండి అని చెప్పారు. ఆయన మళ్ళీ 2 సంవత్సరాలు ఊరుకుని మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు వచ్చేయడం. ఈ ఎంఆర్ఓ గారు చెప్పారని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎవరు చెప్పారు మాకేం తెలియదు. మేము ఏనాటి నుంచి అక్కడి నుంచి కదలలేదు, ఆ ఇంట్లోనే ఉన్నాం. నా పెళ్ళి అక్కడే అయింది, పిల్లలు అక్కడే పుట్టారు నాకు. మేము ఆ ఇల్లు ఎప్పుడు వదిలిపెట్టలేదు, అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాం. మరి ఇవాళ కొత్తగా మరి మేము అందులో ఉంటాం లేదంటే అర్థం ఏంటండి? 2 సంవత్సరాలు బాగానే నడిచిందండి. తర్వాత నుంచి గత 10 రోజుల నుంచి మళ్ళీ మేము పడాలో కంప్లైంట్ ఇచ్చాం. ఎంఆర్ఓ గారికి వచ్చి కొలుస్తారు అని చెప్పి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చారండి. ఎంఆర్ఓ గారికి మళ్ళీ రిప్లై ఇచ్చామండి. అయ్యా మేము కోర్టులో ఉన్నదండి, కోర్టులో నడుస్తుండగా మీరు రాకూడదు అని చెప్పి మా లాయర్ గారు అన్నారని రిప్లై ఇస్తే దాన్ని పట్టించుకోకుండా సర్వేయర్ గారికి ఇచ్చారండి. సర్వేయర్ గారు కూడా అలాగే రిప్లై ఇచ్చారండి. 3వ తారీఖు మధ్యాహ్నం 3:30కి పోలీసు వారిని తీసుకొని సర్వేయర్ గారు అవతల పార్టీని తీసుకొచ్చి కొలతలు కొలిసేసి దౌర్జన్యంగా వాళ్ళు పెట్టి ఫోటోలు తీసుకొని పొజిషన్లో వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు సార్. 50 సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి మేము ఉంటే పొజిషన్లో వాళ్ళు ఉండడం ఏంటండి? అధికారులు కూడా అయ్యే మాటలు మాట్లాడుతున్నారు. పొజిషన్లో వాళ్ళే ఉన్నారు, మీరు లేరు అని. పొజిషన్లో మేమే ఉన్నాం సార్. ప్రజెంట్ ఇప్పుడు దాకా కూడా పొజిషన్లో మేమే ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు అని చెప్తున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం అండి? పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నామండి, అప్పుడు సాల్వ్ అయిందండి. మళ్ళీ మొదలు పెడతారండి. మనశ్శాంతిగా మమ్మల్ని బతకనట్లేదండి. రెవెన్యూ వారు, పోలీసు వారు అందరూ కలిపి మమ్మల్ని బతకనట్లేదు సార్. మీరే మమ్మల్ని కాపాడాలి, లేకపోతే వేరే ఇంకా దారి ఏమీ లేదండి.